అందరికీ నమస్కారం. విద్యా ప్రవేశం ఎన్రోల్మెంట్ డ్రైవ్ రిపోర్టును దీక్ష యాప్లో అప్లోడ్ చేయ విధానం. దీనిని ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు జూన్ 30 లోపల మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. దాన్ని అప్లోడ్ చేయ విధానము ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా దీక్ష యాప్ను మనం ఓపెన్ చేసుకోవాలి. మన లాగిన్ ఐడిగా ఫోన్ నెంబరు, పాస్వర్డ్ మనం పెట్టుకుంటాం. దాని తర్వాత ప్రొఫైల్లో ముందుగా మనము ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా ఎడిట్ చేసుకునేటప్పుడు ఇక్కడ టీచర్ అని ఉన్న దగ్గర మనం హెచ్టీ అండ్ అఫీషియల్స్ అని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. తర్వాత స్టేట్ ఆంధ్రప్రదేశ్, డిస్ట్రిక్ట్ శ్రీకాకుళం సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సబ్ రోల్గా హెడ్ మాస్టర్ అని పెట్టవలసి ఉంటుంది. అలాగే బ్లాక్ మనం ఏ బ్లాక్ అయితే మండలంకి చెందుతామో దానికి చెందింది సబ్మిట్ చేస్తాం. క్లస్టర్గా మనం స్కూల్ కాంప్లెక్స్ని ఏదైతే అది, తర్వాత మన స్కూల్ పేరు అందులో ఉంటుంది, దాన్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సబ్మిట్ అనంతరం మనం బ్యాక్ వచ్చిన తర్వాత రీసోర్సెస్లో వెళ్తే రీసోర్సెస్లో ఇక్కడ ప్రోగ్రామ్స్ అని కనబడుతుంది. ఇక్కడ పక్కన ప్రాజెక్ట్స్ అని ఉంటుంది. ప్రాజెక్ట్స్లో మనం చూస్తే అసైన్ టు మీ అని ఏవైతే ఉంటుందో అందులో మనం మనకి విద్యాప్రవేశం పాఠశాల నాయకులు 1, విద్యాప్రవేశం పాఠశాల నాయకులు 2 అని ఉంటుంది. దాన్ని మనం ప్రాజెక్ట్స్లో చూసుకోవచ్చు. అలాగే మనం రీసోర్సెస్లో ప్రోగ్రామ్స్ అని ఉంటుంది. ప్రోగ్రామ్స్లో ముందుగా విద్యా ప్రవేశము మనం క్లిక్ చేసి తర్వాత విద్యా ప్రవేశం స్కూల్ లీడర్స్ 1 అని క్లిక్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత మన స్టార్ట్ ఇంప్రూవ్మెంట్ క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం 0/4 అంటే ఇందులో 4 టాస్క్లు చేయవలసి ఉంటుంది. మన సబ్మిట్ ఇంప్రూవ్మెంట్ మనకి లైటింగ్ కనబడుతూ తర్వాత అన్నీ కంప్లీట్ అయిన తర్వాత అది సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు టాస్క్ డీటెయిల్స్కి వెళ్తాం. టాస్క్ డీటెయిల్స్లో 4 టాస్క్లు ఉంటాయి. ఒకటోది కలెక్ట్ అండ్ అనలైజ్ ఎన్రోల్మెంట్ డేటా ఫ్రమ్ లాస్ట్ 5 ఇయర్స్. మన 5 సంవత్సరాల నుండి మన తాలూకు ఎన్రోల్మెంట్ డేటాని తీసుకొని దాన్ని మన ప్రమోషన్ లిస్ట్లో ఉంటుంది. దాన్ని చూసి మనం దాని మీద విశ్లేషణ చేసి ఒక రిపోర్ట్ లాగా తయారు చేసుకోవాలి. దానికి సంబంధించిన టేబుల్ కూడా మనకి ఆల్రెడీ గ్రూపులో సెండ్ చేయడం జరిగింది. ఈ 3 చుక్కల మీద నొక్కి ఎడిట్ అని చేసిన తర్వాత ఇక్కడ నాట్ స్టార్టెడ్ ఉంటుంది. ఇన్ ప్రోగ్రెస్లో ముందు పెట్టుకుంటాం, ఓకే చేస్తాం. తర్వాత యాడ్ ఫైల్స్లోకి వెళ్తాం. ఇక్కడ బాక్స్లో టిక్ పెడతాం, అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసేటప్పుడు ఇక్కడ ఎనాలిసిస్ డేటా అని ముందుగా ఎనాలిసిస్ డేటా ముందుగా పెట్టుకుంటాం. అది రిమార్క్స్లో రాసుకుంటాం. ఇమేజ్లో మనం ఆల్రెడీ పెట్టుకున్న ఇమేజ్ని 50 KB మనం రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఎనాలిసిస్ ఎన్రోల్మెంట్ డేటా అనేది దాన్ని క్లిక్ చేస్తాం. అది అటాచ్ ఫైల్స్ అటాచ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. అప్పుడు ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నది మనం కంప్లీట్ అని పెట్టుకుంటే ఓకే చేస్తే మనకి ఈ గ్రీన్ టిక్లోకి ఒకటోది కనిపిస్తుంది. 1/4 అయిపోతుంది. 1/4 కూడా అవుతుంది. ఇప్పుడు మనం విద్యా ప్రవేశంలో ఒకటోది కంప్లీట్ చేసాం. మళ్ళీ టాస్క్ డీటెయిల్స్లో ఒకటోది అయ్యింది. ఇప్పుడు రెండోది కండక్ట్ మీటింగ్ విత్ టీచర్స్ అండ్ ఎస్ఎంసీ మెంబర్స్, డిస్కస్ అండ్ సెట్ ఎన్రోల్మెంట్ టార్గెట్ టు దిస్ ఇయర్. మనం ఒక మీటింగ్ పెట్టుకొని ఎస్ఎంసీ మెంబర్స్తో మీటింగ్ పెట్టుకుంటాం. దీన్ని కూడా ఎడిట్ చేసుకుంటాం. ఆ మీటింగ్ పెట్టుకొని మనం ఎంతమందిని చేయాలనుకుని మనం చేస్తాము. అలాగే ఇన్ ప్రోగ్రెస్ పెట్టుకుంటాం. ఆ డేటాని ఏదైతే మీటింగ్లో డిస్కస్ చేసామో ఒక కమిటీ లాగా వేసుకున్నామో దానికి సంబంధించిన డేటాని ఇక్కడ మనం ఒక ఇమేజ్లోకి వెళ్ళి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి కండక్ట్ మీటింగ్ అని పెట్టుకుంటాం. దానికి సంబంధించిన ఫైలు ఎన్నైనా మనం అటాచ్ చేసుకోవచ్చు. ఇమేజెస్లోకి వెళ్ళి
మనం ఆల్రెడీ పెట్టుకున్న ఒక ఇమేజ్ని ఏదైతే ఉందో దాన్ని ఇమేజ్ ఫోటోని మనం పెట్టుకుంటాం, అటాచ్ చేస్తాం. ఇన్ ప్రోగ్రెస్లో ఉంది కంప్లీట్ చేస్తాం, ఓకే చేస్తాం. ఓకే అయిన తర్వాత కంప్లీట్ అయింది, రెండోది కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు లోడ్ మోర్ టాస్క్స్ అని ఉంటుంది, దాంట్లో వెళ్తే మూడోది ఫామ్ ఏ వర్కింగ్ కమిటీ అండ్ ప్లాన్ యాక్టివిటీస్. మనం ఒక కమిటీని వేసుకోవాలి ఎన్రోల్మెంట్ డ్రైవ్కి సంబంధించి. ఆ కమిటీ పేర్లు గల ఒక డాక్యుమెంట్ని మనం ఇందులో అప్లోడ్ చేస్తాం. ఎడిట్ నాట్ స్టార్టెడ్లో ఉంది, ఇన్ ప్రోగ్రెస్లో పెడతాం, ఓకే చేస్తాం. యాడ్ ఫైల్స్లో మనం ఆ కమిటీ పేర్లున్న ఇమేజ్ని మనం అప్లోడ్ చేస్తాం. దీంట్లో రిమార్క్స్లో కమిటీ అని పెట్టుకుంటాం. అటాచ్ ఫైల్స్ ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నది కంప్లీట్లో పెడితే మనకి ఇక్కడ గ్రీన్ టిక్ అనేది వస్తుంది. మూడు ఫైల్స్ మనకు ఓకే అయినాయి. టాస్క్ ఫైల్స్లో ఒకటైంది, రెండైంది, లోడ్లో మూడోది కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు నాలుగోది షేర్ ద మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. మనకి మీటింగ్లో మినిట్స్ అవి రాస్తాం కదా, అది కూడా మోడల్ మనకు పెట్టమైంది, దానికి సంబంధించింది అటాచ్ చేయాలి. ఇవన్నీ కూడా మనం ఇన్ ప్రోగ్రెస్, యాడ్ ఫైల్స్లో టిక్ మార్క్ పెడితేనే అప్లోడ్ కనిపిస్తుంది. ఇది మినిట్స్ అనేది పెట్టుకుంటాం రిమార్క్స్లో. ఇమేజ్లో ఆ మినిట్స్కి సంబంధించిన ఫోటోని మనం ఇక్కడ అటాచ్ చేస్తాం. ఫైల్స్ అటాచ్డ్ సక్సెస్ఫుల్లీ. ఇక్కడ ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నది కంప్లీట్. ఓకే, ఈ రకంగా మనం 4 కూడా కంప్లీట్ అవుతాయి. ఈ రకంగా 4 గ్రీన్ టిక్లు వస్తాయి, 4 వస్తాయి. ఇక్కడ 4/4 కంప్లీట్ అని వచ్చింది. ఆ 4/4 కంప్లీట్ అయినప్పుడే సబ్మిట్ ఇంప్రూవ్మెంట్ అనేది మనకి ఎన్లైట్ అవుతుంది. కాబట్టి అది అయిన తర్వాత మనం సబ్మిట్ చేసుకోవచ్చు. ఇది జూన్ 30 లోపల సబ్మిట్ మనం చేసుకోవచ్చు. ఈ విధంగా మనం జూన్ 30లోగా మనం ఈ 4 ఫైల్స్ని రెడీ చేసుకొని మనం 50 KB లోపల ఉండేటట్టుగా ముందుగానే ఉంచుకుంటే దాన్ని అప్లోడ్ చేసినప్పుడు ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ. సమగ్ర శిక్ష శ్రీకాకుళం. థ్యాంక్ యూ.